కొలంబో టెస్టులో టీమిండియా విజయానికి మరింత చేరువైంది. వరుణుడు అడ్డుపడుతున్నా కూడా శ్రీలంక పోరాడుతున్న శుభ్మన్ సేన మాత్రం పట్టు వదలడం లేదు. తొలి ఇన్నింగ్స్లో 213 పరుగుల ఆధిక్యం సాధించిన భారత్ శ్రీలంకను ఫాలో ఆన్ ఆడించింది. 4వ రోజు ఆట ముగిసే సమయానికి లంక 2 ఇన్నింగ్స్లో 6 వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. దీంతో ప్రస్తుతం ఆ జట్టు ఆధిక్యం కేవలం 16 పరుగులే. తొలి ఇన్నింగ్స్లో సెంచరీతోటి మెరిసిన సొనాల్ దినుషా 2 ఇన్నింగ్స్లోనూ కీలకంగా నిలిచాడు. సూర్య బండారా 92 పరుగులతోటి రాణించగా కమిందు మెండిస్ 55 పరుగులతోటి అతడికి అండగా నిలిచాడు. ఇక వీరిద్దరి భాగస్వామ్యం కారణంగానే శ్రీలంక ఇన్నింగ్స్ 5వ రోజుకు చేరింది. భారత బౌలర్లలో మానవ్ సుతార్ 2 వికెట్లు పడగొట్టగా ప్రసిద్ధ్, సిరాజ్, సారాంశ్ జైన్, జడేజా తలో వికెట్ తీశారు. ఇక ప్రస్తుతం దినిషా, సువంత్ క్రీజులో ఉన్నారు. 5వ రోజు మరో 4 వికెట్లు త్వరగా పడగొడితే స్వల్ప లక్ష్యాన్ని భారత్ చేయించే అవకాశం ఉంది. అయితే వరుణుడు మరోసారి మ్యాచ్కు అడ్డంకిగా మారకుండా ఉంటే కొలంబోలో టీమిండియా విజయాన్ని అందుకోవడం దాదాపు ఖాయంగానే కనిపిస్తోంది.